నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా దృష్టి దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. దృష్టి దోష నివారణ కోసం పురుషులు ప్రతిరోజు కూడా షిరిడీ సాయినాథుడి ఆలయంలో ఉన్నటువంటి విభూతిని ధారణ చేయటం, లేదా శ్రీశైలం క్షేత్రంలో పరమేశ్వరుడి విభూతి తెచ్చుకొని ఆ విభూతి ధారణ చేయటం, ఎక్కడైనా యజ్ఞం జరిగినప్పుడు ఆ యజ్ఞ భస్మాన్ని ధరించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే స్త్రీలైతే అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన చేయించినటువంటి కుంకుమను తెచ్చుకొని ప్రతిరోజు ఆ కుంకుమ బొట్టు పెట్టుకున్నట్లయితే దృష్టిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దృష్టిదోష నివారణ మార్గాలలో అనేక రకాలైనటువంటి దృష్టిదోష నివారణ మార్గాలు ఉన్నాయి. అన్నం దృష్టిదోష నివారణ మార్గం, 3 ధాన్యాల దృష్టిదోష నివారణ మార్గం, కుండ దృష్టిదోష నివారణ మార్గం, ఆముదం దృష్టిదోష నివారణ మార్గం, ఇలా అనేక రకాలైనటువంటి దృష్టిదోష నివారణ మార్గాలు ఉన్నాయి. చిన్నపిల్లలు సరిగ్గా అన్నం తినకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నట్లయితే వాళ్లకు అన్నం దిష్టి తీయాలి. అంటే కుండలో అన్నం వండి ఆ అన్నంతో పిల్లలకి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీసి ఆ అన్నాన్ని కుక్కలకు ఆహారంగా వేయాలి. దీన్నే అన్నం దృష్టిదోష నివారణ విధి విధానం అంటారు. ఇలా చేస్తే పిల్లలు చక్కగా అన్నం తింటారు, పిల్లలకు ఉన్నటువంటి మొండితనం తగ్గుతుంది. అలాగే ఒక్కొక్కసారి పెద్దవాళ్లకు దృష్టిదోషం తగలటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఆకలి సరిగా ఉండదు. అటువంటి పరిస్థితుల్లో పెద్దవాళ్లకు దృష్టిదోషం తగిలినప్పుడు 3 ధాన్యాల దృష్టిదోష నివారణ విధి విధానం పాటించాలి. 3 ధాన్యాల దృష్టిదోష నివారణ విధి విధానం ఏంటంటే జొన్నలు, పెసలు, బియ్యము వీటన్నిటినీ కలిపి ఉడికించి అన్నం ముద్దలాగా చేసి దాన్ని ఒక పళ్ళెంలో ఉంచి ఆ అన్నం ముద్ద మీద ఒక ఎర్రటి పుష్పాన్ని ఉంచి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో పెద్దవాళ్ళకు దిష్టి తీసి ఆ అన్నం ముద్ద వీధిలో కుక్కలకు ఆహారంగా వేయాలి. ఇలా చేస్తే దీన్ని 3 ధాన్యాల దృష్టిదోష నివారణ మార్గం అంటారు. ఇది చేసినట్లయితే పెద్దవాళ్లకు ఉన్నటువంటి దృష్టిదోషం మొత్తం తగ్గిపోతుంది. అలాగే ఎప్పుడైనా సరే జాతకంలో శని దోషాలు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి దృష్టిదోషం తగులుతూ ఉంటుంది. శని దోషాలు తగ్గింపజేసుకోవటం ద్వారా దృష్టిదోషాన్ని పోగొట్టుకోవాలంటే ఆముదం దృష్టిదోష నివారణ మార్గాన్ని పాటించాలి. ఆముదం దృష్టిదోష నివారణ మార్గం ఏంటంటే ఒక ఇనుప అట్లకాడకు నల్లటి వస్త్రం చుట్టి దాన్ని ఆముదంలో ముంచి నిప్పు అంటించి దానితో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీస్తే దాన్ని ఆముదం దృష్టిదోష నివారణ మార్గం అంటారు. అలా దిష్టి తీసిన తర్వాత ఆ విభూతిని దిష్టి తగిలిన వాళ్ళకి నుదుటన బొట్టులాగా ధరింపజేయాలి. అలాగే చల్ల దిష్టి తీస్తే పిల్లలకి జ్వరాలు వచ్చినప్పుడు ఆ జ్వరాలన్నీ తొందరగా తగ్గిపోతాయి. ఒక గిన్నెలో మజ్జిగ పోసి ఆ మజ్జిగతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో పిల్లలకు దిష్టి తీసి ఆ మజ్జిగ కుక్కలకు ఆహారంగా వేస్తే దాన్ని చల్ల దిష్టి దోష నివారణ విధి విధానం అంటారు. దీనివల్ల పిల్లలకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇలా అనేక రకాలైన దృష్టిదోష నివారణ మార్గాలు పాటించండి, విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మధ్వాష్టమి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ఆంజనేయ స్వామి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆయన నిత్యనైమిత్తికాలు చేసి రామధ్యానం చేసి రామార్చన స్వయంగా చేస్తాడట. తర్వాత మధ్యాహ్న కాలంలో తాను ప్రత్యేకించి వాల్మీకి రామాయణం చదువుతాడు. ఉందండి సంహితా గ్రంథాలు, ఇది అది కాదు ఆయనకి అదే చదువుతాడు. మరి సాయంకాలం పూజ చేస్తాడట. రాత్రి వేళ యోగ నిద్రకు పెడతాడు. అందుకే నిద్ర కాదు ఆయనకి, యోగ నిద్రలో ఉంటాడట. ఈ ఆయన దినచర్య కూడా వర్ణించింది సంహితా గ్రంథం. ఇది గంధమాదనంలో ఉంటాడు. ఒకసారి గంధమాదనంలో ఉన్న ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వీరులు తన్నట్ట, పదమని ఒకసారి పంపా సరోవరం వెళ్ళాలన్నట్ట. ఎందుకన్నారో తెలియదు. ఆయన అంటే బయలుదేరాల్సిందే, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పుడు ఆంజనేయ స్వామి పంపా సరోవరానికి బయలుదేరుతున్నారు. ఆ యాత్ర చాలా విశేషమైన హనుమద్యాత్ర. ఈ కథ చెప్పవయ్యా అని మైత్రేయుడు పరాశరుని అడుగుతున్నారు. హనుమత్ కథ అత్యంత మధురమయ్యా, విశేషమైనదయ్యా, చెప్పవయ్యా, ఎంత చెప్పినా వినాలనుంది అని మైత్రేయుడు అడిగితే పరాశరుడు చెప్తున్నాడు. అస్థి పంపాసరో నామ మహాపుణ్య జలాశయ. అది గొప్ప పుణ్యమైన జలాశయం. ఈ పంప అనే పేరు కర్ణాటకలో దానుకున్నదండి, కానీ హిమవత్ పర్వత ప్రాంతంలో కూడా పంపా సరస్సుని దివ్య సరస్సు ఉన్నట్లుగా మనం భావన చేయవచ్చు. భావన ఏమిటి? శాస్త్ర వర్ణన ప్రకారంగా
అది లక్షణం అంతా దేవతా లక్షణాలు వర్ణించారు అక్కడ ఉన్నటువంటివన్నీ. అటువంటి దివ్యమైన పంపా సరస్సు అక్కడ ఉన్నది. అక్కడ రమంతే దేవగంధర్వాహ కిన్నరా సప్సరోగణాహ, దేవతలు నిరంతరం అక్కడ విహరిస్తుంటారు. అంతేగా తత్ర కేచిన్ మహాత్మాను, అక్కడ కొందరు మహాత్ములు ఉంటారట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడండి. దీన్ని బట్టి సిద్ధులు ఋషులు ఎన్ని భేదాలతో ఉంటారో తెలుస్తుంది. మంత్ర సిద్ధాస్తు వర్ణిన, అందులో కొంతమంది స్వరూప ధ్యానమాస్థాయ బ్రహ్మానందానుభూతయ, మరికొంతమంది గృహిణస్తు, కొందరు గృహస్థులు అయినటువంటి వారు సదాచారా అగ్నిహోత్రపరాయణ స్వాధ్యాయ నిరతా చాసన్ ఆచరంతో అతిథిక్రియా వానప్రస్థాస్తు మునయ చతుష్పావక మధ్యగా. వానప్రస్థాశ్రమంలో ఉన్నవారు 4 వైపుల అగ్నిహోత్రాన్ని రగిల్చుకుని సాధన చేస్తున్నటువంటి వారు లలాంటాంతర మార్తాండా అంటే పంచాగ్ని మధ్య ధ్యానం చేస్తూ తప్యం తే స్వపరం సదా యతయోపి మహాత్మానో నిరస్తద్వైత భావనా విహిత ప్రణవాచారా మన్యంతే స్వపరం సదా ఏవం సర్వసమృద్ధేస్మిన్ పంపా సరసి పావనే. ఇన్ని రకాల యోగులు అసలు వింటూ ఉంటే ఇంతమంది యోగులున్న చోటు తలంచుకుంటేనే మనసు శాంతత పొందుతుంది కదా. అలాంటి చోటికి హనుమాన్ సపరీవార విహర్తుం చక్రుమే ముదా, ఆయన ఆనందంగా వెళ్ళాడు. ఎక్కడి నుంచి అంటే గంధమాదన శైలాగ్ర స్వర్ణ రంభావనాశ్రయాత్ ఉష్ట్రమారుహ్య హనుమాన్, ఒంటెని వాహనంగా కలిగిన వాడు గనక ఉష్ట్రవాహనంపై బయలుదేరాడు. దాన్ని ఎంత చక్కగా అలంకరించి ఉంచారండి. ఆయనతో పాటు బయలుదేరినటువంటి వాళ్ళు ఎందరో మహాత్ములు ఉన్నారు. వారందరితో పాటు ఆయన వెళుతున్నప్పుడు ఛత్రం ధర్తో సుషోను వై మైంద నీలౌతు చామరౌ, సుషేనుడు ఆయనకు ఛత్రం పట్టుకున్నాడు. హనుమంతుని ధ్యానించవలసింది సపరివార ధ్యానం ఇది. సుషేనుడు ఆయనకు ఛత్రం పట్టుకున్నాడు. మైందుడు నీలులు చామరవులు పట్టుకున్నారు. ఇక మాఘధో మాఘధాచారా, మాఘధుడు స్తోత్రపాఠం చేస్తున్నాడు. గంధమాదనుడు ముందు నడుస్తున్నాడు. వివిధాద్విదో వాచి శ్రావయత్వేన మంజస, ద్వివిధుడు ఆనందకరమైన సంభాషణలు చేస్తుంటే పవనుడు అనబడే వానరోత్తముడు పాదుకులు పట్టుకుని హనుమంతుని వెనుక వెళ్తున్నాడు. అంటే ఎప్పుడు దిగితే అప్పుడు పెట్టడానికి సిద్ధంగా, అలాగ పరివారంతో కలిసి వెళుతున్నట్టండి. అలాగే వినతో వినయగ్రాహి భుజాలంబం దదౌ తథా హితమాచరతే వృద్ధో జాంబవా నీతిమాచరన్, ఆయన పరివారం అండి ఇదంతా. ఇది భక్తులకైతే ధ్యాన విధి. ఆ విధంగా తిన్నగా చేరుకున్నాడు పంపా సరస్సుకి. అక్కడ చేరగానే వాళ్ళందరూ దిగి సంతోషంగా ఇక్కడికి ఎందుకు వచ్చావంటే ఎందుకు రావాలనిపించింది అన్నట్టు, ఎవరికి తెలియలేదు ఆయన ఎందుకు వచ్చాడు. వాళ్ళతో కబుర్లు ఆడుతున్నాడు. ఒక్కడు మాత్రం చెప్పాడు, ఇక్కడ అందరూ మహాత్ములు ఉంటారు, మీరు ఇష్టానుసారం కోతి చేష్టలు చేయకండి అన్నట్టు వాళ్ళందరితో. అంటే అది పీకడం ఇది లాగడం ఏం చేయకండి, మనం ప్రశాంతంగా ఇదంతా పరిశీలించాలన్నట్టు. ఈ లోపల వాళ్ళందరితో కూర్చొని హనుమంతుడు సంభాషిస్తుంటే ఆకాశం నుంచి ఒక తేజస్సు దిగి వస్తుంది. హనుమంతుడు నవ్వుతూ ఉన్నాడు. ఆ తేజస్సు రాగానే లేచి ఒక్కసారి నమస్కారం చేశాడు. ఆ తేజస్సు ఎవరయ్యా అంటే ప్రత్యాసన్నం తతస్తుత్య మనుసంధాయ నారదం, నారద మహర్షుల వారు విచ్చేశారు. అప్పుడు హనుమంతుడు హనుమాన్ సహసాతస్థౌ సంత్యక్వాన్య ప్రయోజనం నమశ్చక్రే కపిశ్రేష్ఠ నారదాయ మహాత్మనే, నమస్కారం చేసి సామాత్య సాంతరంగశ్చ ప్రదక్షిణ పురస్సరం, నారదులను కూర్చోబెట్టి ప్రదక్షిణ నమస్కారం చేసి పాదములు కడిగి నీళ్లు జల్లుకుని అర్ఘ్యం ఇచ్చి పూజ చేసి ఉపచారములు చేసి యథావిధి యథాన్యాయం శిష్టాచారంతు పాలయన్. ఎందుకయ్యా హనుమంతుడు పూజించాలంటే కృష్ణుడు కూడా చేశాడు పని. శిష్టాచారంతు పాలయన్, శిష్టాచారాన్ని అనుసరించి. దీన్ని బట్టి మహాత్ములు ఇంకొకరిని పూజించడంలో వెనుకాడరు. ఎందుకు? మహాత్ములు గనక. కృతాంజలిపుటో భూత్వా మారుతిర్వదతాంబరః, వాగ్విదాంబరుడైన హనుమంతుడు మాట్లాడుతున్నాడు. బ్రహ్మన్ సుదినమధ్యాసి దర్శనాత్ భవతో మునే, మీ రాకతో ఇవాళ సుదినమయ్యింది. ఎందుకంటే మీ వంటి వారి పాదములను చూసిన వాడే నిజమైన పురుషుడు. సయైవ పురుష ప్రాజ్ఞో యస్య స్యాత్ తవ దర్శనం కస్యవా శ్రేయసేన స్యాత్ అమోఘం దర్శనం తవ. అమోఘమైన నీ దర్శనము ఎవరికి శ్రేయస్సునిపది చెప్పు. అసలు నువ్వు ఇవాళ ఇక్కడ అడుగు పెట్టడం వల్ల పంపా సరస్సు ప్రాంతం అంతా ధన్యమైంది, నేను ధన్యుణ్ణయ్యాను. ఇది స్తోత్రం చేశాడు. పైగా నీ వంటి వాడు ఇక్కడికి వచ్చాడంటే ఏదో ప్రయోజనం కోసం వస్తాడు, లేకపోతే ఉరికడం వస్తారా? వృత్తిర్భవాదృశాం నూనం పరార్థో హి శతాంగతి. కొటేషన్ లాంటి మాట అండి. పరార్థో హి శతాంగతి. సత్పురుషుల యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా పరోపకారం కోసమే కదా. మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే, నాయన నువ్వు సామాన్యుడువా, లోకమర్యాదను అనుసరించి నన్ను స్తుతిస్తున్నావు. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటో అడిగావు, కానీ తమరిక్కడికి రావడానికి కారణం ఏంటో తమరికి తెలుసు, చెప్పడానికి ఎవరికి చెప్పరు మీరు. కానీ అంటూ ఇక్కడ నారదుడు చేసిన హనుమత్ స్తుతి, ఈ స్తోత్రం కోసమే ఈ కథ ఎంచుకున్నామండి. హనుమంతుడు అంటే ఏమిటో ఈ స్తోత్రంలో ఉంటుంది. ఈ స్తోత్రం శ్రద్ధగా వింటే ఈ స్తోత్రంలో ఏం చెప్పానో కూడా చెప్పేశాడు ఇక్కడ.
తుష్టావోపనిషద్వాక్యై నారదో మునిసత్తమ. ఉపనిషద్వాక్య గర్భితంగా స్తుతిస్తున్నాడు. అంటే ఉపనిషద్వాక్య ప్రతిపాద్యమైన ఔపనిషద బ్రహ్మమును హనుమంతునికి అభిన్నముగా చేస్తున్న స్థుతి ఇక్కడ. కనుక హనుమంతుడు అంటే బలాన్నిచ్చే దేవుడు, భూతాన్ని తోసేసే దేవుడు అనే దృష్టిని విడిచిపెట్టి బ్రహ్మమనే దృష్టితో చూస్తే అది బ్రహ్మోపాసన అవుతుంది అనడానికి ఈ వాక్యములు మనకు ఉదాహరణ. శ్రద్ధగా స్తోత్రం మీద ఆంజనేయ నమస్తుభ్యం సంసారార్ణవతారక ప్రసీద జగతాం నాథ దేవదేవ నమోస్తుతే. త్వామామనంతి శ్రుతయః పురుషం ప్రకృతే పరం మహదాది వికారేభ్యో వివిక్తమపి మారుతం అకర్తారం అభోక్తారం అసంగం పరమేశ్వరం సత్యసంధం మహాసత్వం భక్తాధీనం దయానిధిం జ్ఞప్తిమాత్రం ఉదాసీనం అద్వయానందరూపిణం భోక్తారమపి యజ్ఞానాం ఫలదాతారమద్వయం త్రాతారం సర్వలోకానాం సంహర్తారమపి ప్రభో. నమస్తే విశ్వరూపాయ జ్యోతిషాం పతయే నమః అబాధిత స్వరూపాయ పూర్ణాయ పరమాత్మనే సూత్రాత్మనే నమస్తుభ్యం సూక్ష్మరూపాయ విష్ణవే శంకరాయ ఆదిదేవాయ యోగినాం పతయే నమః జ్యోతిరూపాయ రూపాయ విరూపాయ సురూపుణే భువోర్భారావతారాయ దివ్యమంగళరూపిణి సువర్చలా సమేతాయ పార్వతీ నందనాయ చ నమో వేదాంత వేద్యాయ శరణ్యాయ నమో నమః. అజ్ఞప్తి మాత్రం ఉదాసీనం ఈ శబ్దములని బ్రహ్మలక్షణము ఏది ఉపనిషత్తు వర్ణిస్తోందో దాన్ని చెప్తున్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు మంగళవారం. హనుమంతుల వారికి కనుక ఇష్టమైనటువంటి సంఖ్య 5గా చెప్తూ ఉంటారు శాసిద్ధంగా. ఈ 5 రకాలు పండ్లు, 5 రకాల పుష్పాలు, 5 రకాల నైవేద్యాలు, వీటిలో ఏవైనా సరే సమర్పించి స్వామివారి యొక్క ఆలయంలో 5 ప్రదక్షిణలు కనుక చేసినట్లయితే కోరుకున్నటువంటి ఉద్యోగంతో పాటుగా అభీష్టాలు నెరవేరుస్తాడు హనుమంతుల వారు అని శాస్త్రం. తామర పువ్వుని గనక మంగళవారం నాడు గనక ఆంజనేయ స్వామి వారికి గనక సమర్పించినట్లయితే సంతానం లేని వారికి సంతాన ఇచ్ఛ సిద్ధింపజేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మల్లెపూలతో గనక స్వామివారిని గనక పూజ చేస్తే ఆయుర్దాయం పెరుగుతుంది. నందివర్ధనం పూలతో గనక పూజ చేసినట్లయితే మానసికమైనటువంటి శాంతి చేకూరుస్తాడు. అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే ఓం శ్రీ సర్వరోగ హరాయ నమః అని చెప్పేసి ధ్యానం చేస్తూ నందివర్ధనం, మల్లెపూలు ఈ రెండిటితో పూజ చేయాలి ఆంజనేయ స్వామి వారికి. ఇలా గనక చేసినట్లయితే ఆరోగ్యం తప్పనిసరిగా చేకూరుతుంది. మీ గృహంలో చిన్నపిల్లలకు సంభవించేటువంటి చిన్ని అనారోగ్యాలు అంటే జలుబు, దగ్గు, ఆయాసం, కడుపు నొప్పి, నాసికా సంబంధమైన బాధలు, అలాగే బాలగ్రహ పీడలు, ఇవన్నీ కూడాను నివారించబడటానికి కూడాను ఓం హనుమంతాయ నమః అని చెప్పేసి స్వామిని ధ్యానం చేస్తూ నందివర్ధనం పూలతో పూజ చేయాలి. ఇలా కనుక చేసినట్లయితే ఈ చిన్ని రుగ్మతలన్నీ కూడాను పోతాయి. వ్యవసాయదారులకు వాళ్ళు వేసినటువంటి పండ్ల తోటలు బాగా పండటానికి, పూల తోటల్లో పూలు బాగా పూయడానికి, నష్టాలు రాకుండా అభివృద్ధిని సాధించడానికి కూడా హనుమంతుల వారిని అర్చన చేయాలి. ఎర్రటి మందార పూలతో పూజ చేస్తూ తోక మొదలుకొని చివరి వరకు, మళ్ళీ చివరి నుంచి మొదటి వరకు సింధూరంతో బొట్టు పెట్టుకుంటూ ఓం శ్రీ సూరాయే నమః అని గనక మనం ధ్యానించినట్లయితే ఆంజనేయ స్వామి వారిని అంతఃశత్రు బాధలన్నీ కూడాను తొలగింపచేస్తాడు ఆ స్వామి. ఖర్జూర పండ్ల రసంతో గనక
ఆంజనేయ స్వామి వారికి అభిషేకం కనుక నిర్వహించినట్లయితే శత్రుబాధలు అనేటువంటివి లేకుండా చేస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువున్ సంహర మాం వృక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6 గంటల 9 నిమిషాలకు, సూర్యాస్తమయం 6 గంటల 4 నిమిషాలకు. తిథి సప్తమి రాత్రి 6 గంటల 14 నిమిషాల వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 8 గంటల 41 నిమిషాల వరకు, వర్జం తెల్లవారుజామున 6 గంటల 1 నిమిషానికి ప్రారంభం, అది మరుసటి రోజున ఉదయం 7 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 32 నిమిషాల నుంచి 9 గంటల 20 నిమిషాల వరకు, మరల రాత్రి 10 గంటల 54 నిమిషాల నుంచి 11 గంటల 42 నిమిషాల వరకు, అమృతకాలం ఉదయం 10 గంటల 47 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటల 25 నిమిషాలకి. నేటి విశేషం సూర్యోదయం నుంచి సాయంకాలం 6 గంటల 14 నిమిషాల వరకు ద్విపుష్కర యోగం ఉంది. కాబట్టి మనం చేసేటువంటి పనులు పునరావృతం అవుతుంటాయి. కాబట్టి కోపం తెచ్చుకోవడం, అప్పులు ఇవ్వడం లాంటి మనకు పునరావృతం మళ్ళీ మళ్ళీ అవ్వడం అనేటువంటిది ఇష్టం లేని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి పనులు చేయకుండా ఉండడం మంచిది. ద్విపుష్కర యోగం కావడం వలన 2 గోవులను దానం చేయమని చెప్పారు. శక్తి లేని వాళ్ళు మానేయక్కర్లేదు. 2 మంచి గంధపు చెక్కలను గోదాన ప్రత్యామ్నాయంగా కనుక దానం చేసినట్లయితే అది కూడా గోదాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ దోషాన్ని మనం నివారించుకోగలుగుతాం. అదేవిధంగా మానసికంగా కూడా గోదానాలు చేయవచ్చు, అవి కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే మాఘ్య వర్ష శ్రాద్ధం అనేటువంటిది ఒకటి చేసేదానికి ముందు రోజుగా దీన్ని ఆచరిస్తారు. అలాగనే ఇదే రోజు వ్యతిపాత శ్రాద్ధం అనేది కూడా ఒకటి ఉంది. ఈ వ్యతిపాత శ్రాద్ధం అనేటువంటిది ఏదైతే ఉందో అది షణ్ణవతుల శ్రాద్ధాలలో ఒకటనమాట. ఆ విధంగా వాటిని ఆచరించడం ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటు పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆణిముత్యాలు. అడ్డంకులకు కుంగిపోతే అపజయం, వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మపదవియందు తవిలి నాయందు వాడెన్నడలుగు నాడే హింసనొందు అన్నాడు. ధర్మపదవియందు ధర్మం జోలికెళ్ళినా, ధర్మాన్ని పాడు చేసినా, తాను ధర్మం పాడవడానికి ఆదర్శంగా లోకంలో నిలబడి ఇలా బ్రతకచ్చని చెప్పినా పాడవుతాడు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ధర్మం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది నేను చెప్తాను. భగవంతుడు లోపల తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తే అదే భగవంతుడికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన ఆయన ఏమండవు. ఒక దేవాలయం జోలికి వెళ్ళడం, ధర్మం జోలికి వెళ్ళడం, భగవంతుడిని నింద చేయడం, శాస్త్రాన్ని నింద చేయడం ఎటువంటివి అంటే ఒక దీపస్తంభం దగ్గరికి వెళ్ళి దీపాన్ని బద్దలగొట్టేయడం లాంటిది. ఇప్పుడు అక్కడ అంత పెద్ద దీపం వెలుగుతోంది. ఒకడు నిష్కారణంగా వెళ్ళి నిలబడి రాయి పెట్టి ఆ దీపాన్ని కొట్టాడనుకోండి, దీపం ఆరిపోయింది. ఇప్పుడు వాడికి ఏమైనా అవ్వాలా?
వాడికి ఏం అవలేదు కదండి అని మీరు అడగక్కర్లేదు. ఎందుకనంటే వాడు ఉత్తర క్షణంలో చీకట్లోకి వెళ్ళాడా లేదా, మిగిలిన వాళ్ళకి చీకటి మాట అలా ఉంచండి. మొదట వాడు చీకట్లోకి వెళ్ళిపోయాడా లేడా. ఎవడు భగవన్ నింద చేస్తున్నాడో, ఎవడు సనాతనమైన శాస్త్రమును ధిక్కరిస్తున్నాడో వాడు ముందు అంధకారంలోకి పోయాడు. అదే వాడికి పెద్ద శిక్ష. ఇక ఎవడూ వేయక్కర్లేదు, అసలు వాడికి వాడు శిక్ష వేసుకున్నాడు అని గుర్తు. అందుకని ఉత్తర క్షణ ఫలితాలు భగవంతుడు ఇచ్చాడా లేదా అని దాని మీద విచారణ చేసి ప్రమాణాలు అడగకూడదు. ఏమంటే మరి ఏం చేశాడండి దేవుడు అంటే, దీపం పగలగొడితే ఏమయ్యావు, నువ్వు చీకట్లో ఉన్నావా లేదా, దూరంగా ఉన్నవాడు తర్వాత చీకటి వలన బాధపడ్డాడు, ఆ పాపం నీదే. ముందు నువ్వు చీకట్లోకి వెళ్ళావా లేదా దీపం ఆర్పి. కాబట్టి మొదట చీకటి అనుభవిస్తున్న వాడివి నువ్వే, అదే మొదటి ఫలితం. ఆ తర్వాత ఆ చీకట్లో గాజు పింకు నీకే గుచ్చుకుంటుంది. కాబట్టి ఆ తల్లి ఇప్పుడు తపస్సు చేయవలసి వచ్చింది, జన్మనెత్తవలసి వచ్చింది. అయితే ఆవిడ ఏదో ప్రాకృతంగా ఎక్కడ పడితే అక్కడ జన్మలెత్తి బాధపడవలసిన అవసరం ఆవిడికి ఏముంటుంది. మళ్ళీ అందులో కూడా ఆమె యొక్క పాతివ్రత్యము దాగి ఉంటుంది. ఆవిడ ఎన్ని మాటలైనా క్లేశపడి వస్తుంది. ఆవిడ రావడంలో ఒక తత్వం ఉంటుంది. అమ్మ నాకు కూతురైతే బాగుండే అని కోరుకున్నాడు అనుకోండి ఎవడైనా మనస్ఫూర్తిగా, వాడికి కూతురుగా వస్తుంది. ఎంతమందికో వచ్చింది. ఆకాశరాజుకు వచ్చింది పద్మావతీదేవిగా, హిమవంతుడికి వచ్చింది హైమవతిగా, పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి అయింది. భృగువుకు వచ్చింది భార్గవిగా, అలాగే మనకి జనక మహారాజు గారికి వచ్చింది సీతాదేవిగా. ఎంతమందికి ఆవిడ కుమార్తెగా రాలేదు, ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. కానీ ఎవ్వరూ లోకంలో కోరకూడనిది ఆమెకి భర్తృస్థానంలో ఉంటానని అడగకూడదు. ఎందుకంటే ఆమె మనకు తల్లి, ఆయన తండ్రి. అందుకే శివే శృంగారార్ధ్ర తదితర జనే కుత్సనపరా అంటారు. ఆ మాట వచ్చిందో ఆవిడ కన్నెర్రబడుతుంది. అమ్మా నేను నీ కొడుకునన్నావా, ఆవిడ ప్రసన్నురాలవుతుంది. పాలు పొంగేట్టు చెయ్యగలిగినది అగ్ని, పొంగుతున్న పాలు వెనక్కి వెళ్ళేటట్టు చెయ్యగలిగినది నీరు. అమ్మా అన్న భావన పొంగుతున్న పాల మీద నీళ్లు. ఆవిడ జగన్మాత. ఆమె ఎందు మాతృత్వాన్ని చూడగలిగితే నువ్వు లోకమంతటా కూడా అదే మాతృత్వాన్ని చూడవచ్చు. కామాక్షి గురించి చెప్పడం ఎంత గొప్పో, కామాక్షిని కంటి ముందు కనపడుతున్న అందరిలో చూడడం అంత గొప్ప, అంతకన్నా గొప్ప. అది రావాలి, అది సాధన. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎక్కడొస్తుంది, ఎవరు అలమటిస్తున్నాడో వాడికి కూతురుగా వస్తుంది. ఆ కాలంలో ఎవరు అలమటించారు, కాత్యాయన మహర్షి అని ఆయన అలమటించాడు. అమ్మా నువ్వు నాకు కూతురుగా రావాలమ్మా అన్నాడు. హిమవంతుడంతటి వాడు ఒక మాట అన్నాడు, పుట్టింది పార్వతీదేవే అని ఆయనకి తెలుసు. ఆయన ఓ మాట అన్నాడు, వీరభద్ర విజయం అని పోతన గారు చేశారు అద్భుతమైన పద్యాలు. గిరులలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన, నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు ఆయన. నేను నీకు తండ్రిని అవడం ఏమిటమ్మా, నువ్వు నాకు పుట్టడానికి ఏమైనా కర్మ వలన పుడతావా, కాదు, నువ్వు నాకు కూతురు అయ్యావు. ఎందుకని అంటే నన్ను నీకు తండ్రిని చేసి గౌరవించడానికి. నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదన. నేనెవరు, గిరిలలో ననొక్క గిరినైన నా పేరు వెలయచేసి తిట్లు ఇందువదన. నేను అనేక కొండల్లో కొండని, కానీ పార్వతీ అని పేరు పెట్టుకుని పర్వతరాజపుత్రి ఆమె అని నాకు పేరు తెచ్చావు. హైమవతి అని పేరు పెట్టుకుని హిమవంతుని కూతురు అని నాకు పేరు తెచ్చావు. అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించావు కూతురుగా వచ్చి. సాధారణంగా తండ్రి కూతురిని పోషిస్తాడు, నువ్వు లోకములను పోషించగలిగిన దానివి నాకు కూతురుగా వచ్చి అందరికీ అన్నం పెట్టే నీకు నేను గడ్డం పట్టుకుని అమ్మా అన్నం తినమ్మా నా తల్లి కదూ అని అడిగేటట్టు చేసావు. ఇది అద్భుతం కాదు, నేను ఎంత ధన్యుణ్ణమ్మా అన్నాడు. కాబట్టి కూతురుగా వస్తుంది. అందుకని కాత్యాయన మహర్షికి కూతురుగా వచ్చింది. యుక్త వయస్సు వచ్చింది. ఆయనకు పెద్ద ధర్మం తెలుసు. ఆమె ఎక్కడ పుట్టినా ఆమె ఆడపిల్ల. చాలామంది ఆడపిల్ల అండి అంటే అదేదో చాలా తక్కువ చేసిన మాట అనుకుంటారు. తెలుగు భాషలో అద్భుతమైన మాటల్లో అదొక మాట ఆడపిల్ల. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. ఆడపిల్ల అంటే ఆ పిల్ల ఇక్కడ ఉండేటటువంటి పిల్ల కాదు, వేరొకటి జీవితంలో ధర్మానుష్ఠానం చెయ్యడానికి వాడికి ఉపకరణం అవ్వడానికి ఇక్కడ పుట్టింది. ఇక్కడ ఎందుకు పుట్టింది? ఈ పిల్లని నేను కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం ఉద్ధరింపబడతాను, నాతో కలిపి 21 తరములు తరింప చేయడానికి ఆడపిల్లగా వచ్చింది నాకు. ఆయనకి ఇల్లాలిగా వెళ్ళిపోతుంది.
ఇంటి పేరు వదిలేస్తుంది, వంశం పేరు వదిలేస్తుంది, తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేస్తుంది, అన్నదమ్ములను వదిలేస్తుంది, ఉన్న ఊరు వదిలేస్తుంది, ఆయన సర్వస్వం అని వెళ్ళిపోతుంది. అంతటి త్యాగమూర్తి నా కుమార్తెగా వచ్చింది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతేచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వపాణిన. సనాతన ధర్మము యొక్క వైభవం రామాయణంలో. ఎవరికి ఆడపిల్ల పుట్టినా అంతే. కాబట్టి ఇప్పుడు ఆయనకు కుమార్తెగా వస్తే యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆయన ఆలోచించాడు, ఈమె నాకు కుమార్తెగా వస్తుంది కానీ ఈమె మాత్రం పరమశివుని యొక్క ఇల్లాలు. ఎందుకని? మాకు తల్లి. ఆమె అఖిలాండేశ్వరి, లోకములకంతటికీ కూడా ఆమె మాత, జగన్మాత. కానీ శివకామ సుందరి. ఒక్క శివుడు మాత్రం ఆమె అందాన్ని చూసి సంతోషిస్తాడు. మేము మా అమ్మ అని సంతోషిస్తాం. కూతురుగా వచ్చింది కానీ ఈమె నా అమ్మ. ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు, నన్ను ఎందుకు అనుగ్రహించిందో నాకు తెలుసు, లోకానికి పాఠం చెప్పడానికి, నన్ను అనుగ్రహించడానికి కూతురుగా వచ్చింది అని, అమ్మ నాకు కుమార్తెగా వచ్చి కాత్యాయని అని పేరు పెట్టుకుని నన్ను అనుగ్రహించావు. నువ్వు ఎవరిని భర్తగా పొందాలనుకుంటున్నావు అని నేను అడగక్కర్లేదు, నాకు తెలుసు. లౌకికంగా ఎవరూ నీకు భర్త కాడు, అలా కోరకూడదు కూడా. కానీ అమ్మా, నేను నిన్ను ఆయన దగ్గరకు చేర్చగలవాడనా? కాదు. ఎందుకని? నువ్వు తపిస్తే తప్ప ఆయన్ని పొందలేవు. ఇప్పుడు లోకం జోలికెడితే, ధర్మం జోలికెడితే ఏమవుతుందో చెప్పడానికి నువ్వు చెయ్యలేని పనుసుమా. అందుకని ప్రాయశ్చిత్తం నేను చేసుకుంటాననుకుని ధర్మచక్రంలో వేలు పెట్టవద్దు, ధర్మచక్రాన్ని పాడు చెయ్యవద్దు అని చెప్పడానికి నువ్వైనా తపించి నన్ను పొందన్నాడు శంకరుడు. నువ్వు తపించాలి. ఎక్కడ తపించాలన్నది ముఖ్యం. దానికో అనువైన ప్రదేశం ఉండాలి. ఏ పని పడితే ఆ పని ఎక్కడ పడితే అక్కడ చెయ్యరు. దేశకాలానువర్తిస్య అంటే రామాయణంలో దేశము కాలము రెండు చాలా చాలా ప్రధానమైనటువంటి విషయాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణు నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మహాగణపతయే నమః. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఇప్పుడు 91వ అధ్యాయానికి వెళుతున్నాం. అష్టకుడు యయాతితో, మహారాజా, వేద విద్వాంసులు పొందే ఉత్తమ లోకాల గురించి చెప్పారు. ఇప్పుడు గురుసేవ చేసే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి, ఈ నలుగురు ఏ ఏ ఉత్తమ ధర్మాలను ఆచరిస్తూ ఉత్తమ లోకాలను పొందుతారు. ఈ విషయంలో పండితులు రకరకాలుగా చెబుతున్నారు. దయచేసి నా సంశయాన్ని తీర్చండి అని కోరాడు. యయాతి చెప్తున్నారు, అష్టక ఆహూతాధ్యాయీ గురుకర్మ స్వచోద్య పూర్వోత్తాయీ చరమం చోపశాయీ మృదుర్దాంతో ధృతిమాన ప్రమత్తః స్వాధ్యాయశీలః సిద్ధ్యతి బ్రహ్మచారీ. మంచి మంత్రం ఇది. గురువు పిలిచినప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి చదవటం మంచిది. అంటే పూర్వంలో కాచుకొనే ఉండేవారు విద్యార్థులు. ఎప్పుడు గురువుగారు పిలుస్తారో తెలీదు. పిలిచినప్పుడే వెళ్ళి చెప్తూ ఉంటారు. అంతవరకు కాచుకొనే ఉండేవారు. గురువు చెప్పకుండానే స్వయంగా ఆయనకు సేవలు చేస్తూ నడుచుకునేవాడు. రాత్రి గురువు నిద్రించిన తర్వాత తాను నిద్రించి గురువు కంటే ముందుగా నిద్ర లేచేవాడు. మృదువైనటువంటి స్వభావం కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ధైర్యం కలవాడు, జాగరూకుడై ఉండేవాడు, అధ్యయనశీలుడై ఉండేవాడు అయిన బ్రహ్మచారి సిద్ధిని పొందుతాడు. గురువుగారు శిష్యుణ్ణి లేపకూడదట.
గురువు ముందు శిష్యుడు వేయాలట అని అంటూ ఈ మంత్రం చూడండి. ధర్మాగతం ప్రాప్య ధనం యజేత దద్యాత్ సదైవాతిథీన్ భోజయచ్చ అనాదదానశ్చ పరైరదత్తం సైషా గృహస్థోపనిషత్ పురాణి. గృహస్థుడు న్యాయంగా లభించిన ధనంతో యజ్ఞాలు దానాలు చేయాలి. ఎల్లప్పుడూ అతిథులకు భోజనం పెట్టాలి. ఇతరుల చేత ఇవ్వబడని వస్తువును తీసుకోకూడదు. ఇది ప్రాచీనమైనటువంటి గృహస్థుల సాధనా మార్గం. దీనిని ఆచరించిన గృహస్థుడు ఉత్తమ లోకం పొందుతాడు. వానప్రస్థుడు వనంలో మునిలాగా నివసించాలి. స్వశక్తి మీద ఆధారపడి జీవించాలి. పాపం చేయకుండా ఉండాలి. ఇతరులకు దానం చేయాలి. ఇతరులకు బాధ కలిగించుకోకుండా ఉండాలి. ఇటువంటి వానప్రస్థముని పరమ మోక్షాన్ని పొందుతాడు. ఇదే ఆహారం కావాలి, అదే ఆహారం కావాలా అనకూడదు. ఏది దొరికితే అది తినేసేయటం అంతే. ఇక సన్యాసి శమదమాది శ్రేష్ఠ గుణాలను కలిగి ఉండాలి. ఉత్తమ గుణాలు కలిగి ఉండాలి. సర్వసంగ పరిత్యాగే ఉండాలి. గృహస్థుల ఇళ్లలో నిద్రించకూడదు. దానాన్ని పరిగ్రహించకుండా ఉండాలి. తక్కువ ప్రచారం కలిగి ఉండాలి. ఒంటరిగానే అనేక ప్రదేశాల్లో సంచరించాలి. ఇటువంటి ప్రవర్తన గలవాడే నిజమైన సన్యాసి. ఏ సుఖభోగాలు ఆపేక్షించకూడదు. ఏదుందో అంతటితోనే సింపుల్గా, ఎవ్వరికీ ఏ విధమైనటువంటి ఇదే కావాలి అదే కావాలి అనకూడదు. ఎంత శరీరానికి ఎంత సింపుల్గా ఉండాలి అంత సింపుల్గా జీవించాలి. అదే నిజమైనటువంటి సన్యాసి లక్షణం. అతడే నిజమైన భిక్షువు అంటారు. ఏ సమయంలో రూప రస గంధాది విషయాలు తుచ్చాలని తోస్తాయో, ఎప్పుడు తోస్తుందో తాను స్వేచ్ఛగా వాటిని జయించి విడిచిపెట్టడంతోనే సుముఖమున్నదని ఎవరు తెలుసుకుంటున్నాడో ఆ సమయంలోనే విద్వాంసుడైన వాడు తన వద్ద ఉన్న సమస్త వస్తువులను విడిచిపెట్టి వనవాసి కావాలి. వనవాసి అయిన ముని వనంలోనే పాంచభౌతిక శరీరాన్ని వదిలేతే తాను తరిస్తాం. 10 ముందు తరాలను 10 తరువాతి తరాలను ఇలా తనతో కలిపి 21 తరాలను తరింపజేస్తాడు అన్నాడు యయాతి. ఎంత కష్టమైనటువంటి ఘోరమైనటువంటి వానప్రస్థ ఆశ్రమం అనేది ఇప్పుడు మనకు తెలుస్తున్నది. అష్టకుడు రాజా, మునులు ఎందరున్నారు? మౌనం ఎన్ని విధాలుగా ఉంది? నాకు వినాలని ఉంది, చెప్పండి అని అడిగాడు. యయాతి అరణ్యంలో నివసించేటప్పుడు గ్రామం, గ్రామంలో ఉన్నప్పుడు అరణ్యం, ఎవడికి వెనుక భాగంలో ఉంటాయో అతడు ముని అని చెప్పబడతాడు. అంటే అవంతా లెక్కలేకోకుండా చూసుకోవటం. అరణ్యంలో ఉండేటప్పుడు గ్రామానికి వెళ్ళాలనేది కానీ గ్రామం తట్టు వెళ్ళాలనే దృష్టి ఉండకూడదు. ఇక గ్రామంలో ఉన్నప్పుడు అరణ్యం వెనకాలంటే సన్యాసి కాదు, జయించినవాడు అని కూడా అర్థమవుతుంది. ఈ మాట అష్టకుడికి అర్థం కాలేదు. ఎక్కడ అర్థమవుతుంది? అందుకనే మళ్ళీ ఇలా అడిగాడు, మహారాజా, అరణ్యంలో ఉన్నవాడికి వెనుక గ్రామం ఎలా ఉంటుంది? గ్రామంలో ఉన్నవాడికి వెనుక అరణ్యం ఎలా ఉంటుంది అని అడిగాడు. నిజం కదా, ఇప్పుడు మనమే అనుకున్నాం కదా. దానికి సమాధానం చెప్పబోతున్నా వీళ్ళే యయాతిని చెప్పారు. అష్టక, అరణ్యంలో వానప్రస్థుడిలాగా నివసిస్తున్న ముని గ్రామంలోని వస్తువులను ఉపయోగించకూడదు అని అర్థం. అరణ్యంలో కూడా గ్రామంలాగా చేసుకోకూడదు అని. అప్పుడు వానప్రస్థుడికి గ్రామం వెనుకబడినట్లే అవుతుంది కదా. వానప్రస్థుడు గ్రామంలో ఉండిన పదార్థాలను ఉపయోగించకూడదు. అందుకని
గ్రామం అంతా వెనకబడినట్టే కదా లెక్క. అరణ్యం ముందు కదా ఉంది. అగ్నిని గృహాన్ని విడిచిపెట్టి గోత్రంతోనూ వేద శాఖతోనూ గల సంబంధాన్ని విడిచిపెట్టి మౌనం పాటిస్తూ కౌపీన వస్త్రాన్ని మాత్రమే ధరించి ప్రాణరక్షణార్థం కావలసిన ఆహారాన్ని తీసుకుంటున్నవాడు గ్రామంలో నివసిస్తున్న అతడి వెనుక అరణ్యం ఉన్నట్లే అవుతుంది కదా. ఎంత ఇప్పుడు అర్థమైందా మీకు? అంటే అరణ్యంలో ఉంటూ దినము గ్రామం నుంచి వచ్చేటువంటి వస్తువులను ఉపయోగిస్తూ ఏం ప్రయోజనం? అరణ్యంలో ఉంటూ గ్రామ వస్తువులు ఏది తీసుకోకూడదు. అప్పుడు గ్రామం వెనకలు ఉన్నట్టు ఉంటుంది. ఒకవేళ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ కేవలం అరణ్యంలో ఏ విధంగా నువ్వు ఉంటున్నావో అట్లనే ఉండాలి. అక్కడ గ్రామంలో ఉండినట్టుగా ఉండకూడదు. అప్పుడు ఏమవుతుంది? నీకు వెనకలు ఉంది అరణ్యం. అన్ని కోరికలను కర్మలను విడిచి ఇంద్రియ నిగ్రహంతో మౌనాన్ని పాటిస్తూ ఉండే ముని ఈ లోకంలో సిద్ధిని పొందుతాడు. అందుకు ఏం చెప్తుంది అంటే, నువ్వు అరణ్యంలో ఉండు, ఎక్కడైనా ఉండు, పరిపూర్ణమైనటువంటి నీ మనస్సు శంకర భగవత్పాదులు చెప్పినట్టు యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగపిహీన యస్యత్ రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అన్నట్టు. అందుకని చాలా ఎక్కడ ఉండినా కూడా పరమాత్ముడిలోనే ఉంటూ ఈ తుచ్చమైనటువంటి పదార్థాల మీద ఆశ పెట్టుకోకూడదు. అదేంటి పర్వాలేదు, 4 జమకనాలు, ఒక 5 పెద్ద పెద్ద మెత్తలు తీసుకుపోయి అరణ్యంలో ఉండి ఏం ప్రయోజనం? అది గ్రామంలో ఉన్నట్టే లెక్క. అంటే గ్రామం ముందు ఉంది అని అర్థం. అందుకని అరణ్యంలో ఉంటూ నువ్వు ఈ గోత్రాలు ఇవన్నీ వదిలేసాయి. మొత్తం దాని సంగతే, బంధువుల సంగతే చెప్పుకోకూడదు. ఒక్కపారి ముని అయినటువంటి సన్యాసి అయినటువంటి వారు మాటికి పూర్వాశ్రమం అని కూడా చెప్పకూడదు. వాళ్ళు ఎవరు లేరు, అంతే. ఇంకా అక్కడికి అయిపోయింది. అక్కడికి పరమాత్ముడి తట్టు ప్రయాణం అవుతున్నారు అంతే. 10 మందికి మంచి చెప్తూ నడుచుకొని వెళ్ళటం. అట్లా స్వచ్ఛమైన దంతాలు కలవాడు, గోళ్ళు కత్తిరించుకున్నవాడు, ఎల్లప్పుడూ స్నానం చేసి అలంకరించుకున్నవాడు, శీతోష్ణాలను సహించటం చేత నల్లని శరీరం కలవాడు, సదాచారం కలవాడు అయిన మానవుడు లోకంలో అందరి చేత పూజలు అందుకుంటున్నాడు. అంటే ఒక మహామునిని వివరణ చేయటం అన్నమాట అంతే. ఇక్కడ ఆ మహామునిని ఇట్లా ఉంటాడు అని, తపస్సు చేత కృషించినవాడు, వడలిపోయిన శరీరం కలవాడు, ఈ లోకాన్ని పరలోకాన్ని జయిస్తాడు. శరీరాన్ని దండించడం కాదు, అది నియమాలతోనే శరీరం అట్లా అయిపోతుంది, కృషించిపోతుంది. ఏ అలంకార వస్తువు మీద వాళ్ళకు దాన్ని విడిచిపెట్టారు అంతే. ఇంక దాని మీద వ్యామోహం లేదు. మొత్తము శరీరానికే మీరు ఆత్మపిండం పెట్టుకున్నట్టు పెట్టేసుకున్నారు. శరీరమే నాకొద్దు, శరీరాన్నే నీకు అర్పణ చేస్తున్నాను అని. సుఖదుఖాలు, రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలను జయించి మౌనం వహించిన ముని ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా జయిస్తాడు. ఇక్కడ జయిస్తే అక్కడ జయిస్తాడు, అక్కడ జయిస్తే ఇక్కడ జయించినట్టే లెక్క కదా. ఎవడైతే శాంతంగా సాధువులాగా ప్రవర్తిస్తూ ఆహారాన్ని కూడబెట్టడో, దాని సంగతే అంటే సంగ్రహించడో, అటువంటి ముని సమస్త లోకాలను జయించి మోక్షం పొందటానికి సమర్థుడవుతాడు. ఈ చుట్టుముట్టు ఇవంతా ఉండినప్పటికి కూడా దానిని తీసుకోడు, నన్ను కూడబెట్టడు. రేపటికి ఉండని అని చెప్పే వ్యవహారమే లేదు. ఈ రోజు అయిపోయింది అంతే, రేపు సూర్యోదయం అయిన తర్వాత చూసుకుందాం అనే మనస్సు కలవాడు. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 92వ అధ్యాయానికి వెళుతున్నాం. అష్టకుడు యయాతితో, రాజా, సూర్యచంద్రులాగా తమ తమ లక్ష్యం వైపు పరిగెత్తే వానప్రస్థ సన్యాసుల్లో ఆత్మభావాన్ని అంటే బ్రహ్మభావం ముందు ఎవడు పొందుతాడు అని అడిగాడు యయాతి. అష్టక, కామ ప్రవృత్తి గల గృహస్థుల మధ్య నివసిస్తూ కూడా జితేంద్రుడై గృహం లేకుండా ఉండే
సన్యాసే ముందుగా మోక్షాన్ని పొందుతాడు. అంటే గృహం అంటే ఇల్లు కాదు, గృహముతో సంబంధమైనటువంటి ఏ విధమైన వ్యవహారాలు సంబంధం లేకోకుండా జితేంద్రుడిగా ఉండేటువంటి వాడు ఎక్కడైనా ఉండొచ్చు, మోక్షాన్ని పొందుతాడు. అరణ్యంలోనే ఉండాలని. అరణ్యంలో ఎందుకు ఉంటున్నామంటే మనకు ఇంద్రియాలకు అభ్యాసం చేయటానికి అవసరం అంతే. ఈ పదార్థం చాలా దూరంగా ఉంచండి అంటే ఆ పదార్థం మీద వ్యామోహం పోతుంది అని అది అభ్యాసం అయిపోతుంది. ఇక మళ్ళీ దగ్గర వచ్చినా కూడా తీసుకోబుద్ధి పుట్టదు మనకు. సో ఆ జయించే ముందు మన దగ్గర పదార్థాలు ఉన్నాయనుకోండి, దాన్ని తీసుకోవాలనిపిస్తుంది, దాన్ని అనుభవించాలా అనిపిస్తుంది, దాన్ని తినాలా అనిపిస్తుంది, రకరకాల యోచనలు పుడుతూ ఉంటాయి. అందుకని ఆ జితేంద్రుడే అక్కడే ఉండి దాన్ని ఆ జితేంద్రుడు కావటానికి ప్రయత్నం చేయాలి. కానీ అడవికి వెళ్ళిపోయి ఏదో నేను సాధిస్తాను, అక్కడ నేను తపస్సు చేసుకుంటా, అక్కడ నాకేది అది ఏ రోజైనా ఒక్కరోజు మళ్ళీ ఆ వస్తువులు కనపడినప్పుడు నీకు ఆశ పుట్టొచ్చేమో. ఇక్కడే ఉండి జయించాల. తేనెను నాలుక మీద పెట్టుకొని ఆ సెలవు, ఆ ఆశతో కలిగినటువంటి రసము, ఆ రసము బయటికి రాకూడదు. అంటే దాని మీద ఆశ రాకూడదు, అంత జయించాలి ఇంద్రియ నిగ్రహం. ఎవరో ఆహారం దొరకని వాడు ఉపవాసం ఉన్నా నేను అన్నాడట. అవునా, ఎన్ని రోజులు? 20 రోజులు నేను ఉపవాసం ఉన్నా, సాధన నాది అన్నారట. ఓహో, అంతగా నమస్కారం అండి. అప్పుడు సాధన లేదు, ఏమీ లేదు, నీకు 20 రోజులు ఆహారం దొరకలేదు అంతే. దొరికింటే లక్షణంగా మెక్కేవాడివి, ఇంతింత. దొరకలేదు కాబట్టి ఈరోజు ఉపవాస వ్రతానికి దాన్ని అంటగట్టావు అంతే, ఇంకేమీ లేదు. ఏదో ఒక రాత్రిని నిద్ర రాలేదనుకో, తలకాయ నొప్పో పొట్ట నొప్పి వచ్చిందనుకో, 3 రాత్రులు నిద్రలు చేయాలి, పరమాత్మని స్మరణ చేశాను అంటే ఏంటి? ఆ నొప్పికి తట్టుకోలేక అయ్యో నారాయణ గోవిందో అన్నావేమంతే. ఆ నిద్ర లేకోకుండా స్మరణ చేసేంత యోగివా నువ్వు? కాదు కదా. సో అప్పుడు నీకు అన్నీ ఆరోగ్యంగా ఉండి నువ్వు ఆహారం దగ్గర ఉండి శరీరానికి రక్షణ ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. ఇది నిజమైనటువంటి యోగి. జితేంద్రుడి కావటానికి అది ట్రైనింగ్. అది ఇక్కడే ఉండి పరిగెత్తిపోవటం కాదు. ఇల్లు వాకిలి భార్య పిల్లలను వదిలేసి పరిగెత్తిపోయి ఏం ప్రయోజనం? ఎస్కేపీ. ఏ రోజుకైనా నీకు మళ్ళీ అది కర్మ తప్పదు. అది ఏ రోజుకైనా ఒకరోజు వస్తుంది అది. అందుకని ఆ పని మాత్రం చేయకూడదు. ఆ పరిగెత్తిపోవటం అనే పని చేయకూడదు. అందరి అనుమతి తీసుకొని వెళ్ళటం వేరే, పరిగెత్తిపోతే నీకేం ప్రయోజనం అవుతుంది? ప్రయోజనం అందరి అనుమతి ఉంటే మాత్రమే అటువంటి యోగ సాధనకు బయలుదేరాలి మనం. అది ఊరు కాని ఊరు, అడవి కాని అడవి, అటువంటి స్థలాలకు మనం వెళ్ళాలి. అంటే తీర్థ క్షేత్రాలకు వెళ్ళాలి, ఒక భిక్షుకులాగా ఉండాలి. చూడప్ప, ఎంతోమంది ఇప్పుడు మనం హరిద్వార్ రిషికేశ్కి వెళతామని, అక్కడ చాలామంది ఉన్నారు, చాలా జనాన్ని మనం చూడవచ్చు. కొంతమంది దాంట్లో ధనవంతులు ఉన్నారు, కొంతమంది నిజమైనటువంటి వైరాగ్యాన్ని పొందినటువంటి ఉన్నారు. చాలామంది వాళ్ళు గంట కొడుతూనే వెళ్ళి ఏదో శరీరం బతకాలి కదా, లేకపోతే శరీర ధర్మం కదా, మళ్ళీ ఆ ధర్మానికి చిక్కుకుంటావు నువ్వు, సాధన ధర్మాలకు చిక్కుకుంటావు. సాధన ధర్మాలకు మీరకూడదు, మళ్ళీ రోగం వచ్చేస్తుంది. అందుకని దాన్ని ఇంకెవరైనా సేవ చేయాలి, మళ్ళీ ఆ కర్మ నీకు. నీవు వద్దన్నా కూడా సేవ చేస్తారు ఎవరో ఒకరు. నీరసంగా పడిపోయి ఉంటే ఎవరో ఒకరు నీకు లేపి నీళ్ళు ఇచ్చు, అది కర్మ కదా నీకు. నీ సేవ చేయటం ఏమిటి? వాళ్ళకి అంటుకుంటుంది కదా, వాళ్ళ కర్మ అంతా నువ్వు తీసుకున్నట్టే లెక్క కదా. మళ్ళీ ఇంకొక జన్మెత్తి వాళ్ళకు నువ్వు సేవ చేయాలి కదా. అందుకని అటువంటి సేవా విధానము లేకోకుండా, నువ్వు చేయించుకోకుండా, నువ్వు ఒక్కడవే శరీరానికి పూర్ణమైనటువంటి రోగం వచ్చిందనుకోండి, అది వేరే. కానీ రోగం రాకముందు నేను చెప్పే మాటలు, సాధన చేసేటువంటి సమయంలో ఇవన్నీ కూడా సాధకుడికి ఎదురుపడుతూ ఉంటాయి. ఇవన్నీ జయించాల అంటే మధ్యలోనే ఉండి జయించాల. అప్పుడు మధ్యలోనే ఉండి జయించినప్పుడు మాత్రమే నిజమైన సాధకుడు అవుతాడు. అంతేగాని ఏదో పరిగెత్తిపోయి అది దృశ్యం కనపడకూడదు, అది వినపడకూడదు, ఇక దాన్ని తినకూడదు, ఆ వాసన నాకు రాకూడదు, ఇంట్లో ఉంటే అది వస్తుంది. ఎక్కడున్న మనస్సుతో జయించయ్యా నువ్వు.
ఎక్కడున్నా నీకు వచ్చేస్తుంది. అక్కడెక్కడికి వెళితే కొన్ని రోజులు ఇంటి జ్ఞాపకం వస్తుంది నీకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.